ఇవాళ సిబిఐ బోన్లో నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున ఎక్కడ తేల్తాడు? పడ్డా తనదే పైచేయి అంటున్న యువనేత ఫ్యూచర్లో మళ్లీ పడతారా, లేస్తారా? అరెస్ట్ ప్రోగ్రాం కూడా షురూ అయిపోయిందని, ఇక జగన్ బయటికి రావడం కల్లో మాటేనని కొంతమంది తీవ్రమైన దాడికి పాల్పడడం చూసిన తర్వాత ఒక శకం ముగిసిపోయిందన్న వాతావరణం రాష్ట్రమంతా ఆవరించేసింది. వైఎస్ ఫ్యాన్ క్లబ్ లో మాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు లేదు. ప్రజలు చూస్తూనే ఉన్నారన్నది అక్కడ వినబడే ఒక రొటీన్ డైలాగ్. యుద్ధానికి వెళ్తున్న సైనికుడికి వీరతిలకం దిద్ది సాగనంపినట్లుగా ఉంది లోటస్ పాండ్ దగ్గర పరిస్థితి. కారులో ఊరేగిన తమ రాకుమారుణ్ణి అభిమానులంతా సానుభూతి చూపులిచ్చి పోయి రమ్మన్నారు. సిబిఐ అధికారులకు 3 వారాల పాటు అవిశ్రాంతంగా సహకరించిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి నుంచి తగినంత తర్ఫీదు పొంది ఆయన్ను వెంట పెట్టుకుని జగన్ కారెక్కినట్లు సమాచారం. హైదరాబాద్ కోటిలోని సిబిఐ కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ కు ఏ రకమైన మర్యాద జరిగింది, ఎన్ని ప్రశ్నలతో వేధించారా బాధించారా అన్నది బయటికి తెలిసే సమాచారం కాదు. 2.5 గంటల క్వశ్చనింగ్ తర్వాత లోపల నుంచి బయటకొచ్చిన జగన్ కూడా అసలు విషయాన్ని దాచిపెట్టి కొసరు సంగతుల్నే మీడియా మీద చల్లేశారు. ఓఎంసీ భూముల బదలాయింపు బాబుగారి జమానాలోనే జరిగిందన్న గుట్టును సిబిఐ చెవుల్లో విప్పినట్లు జగన్ చెప్పుకున్నాడు. ఏ అవకాశాన్నైనా రాజకీయాల కోసం ఎంత విచ్చలవిడిగా వాడేసుకోవచ్చో యువనేత బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ జగన్ 100% సగటు పొలిటీషియన్, ఇది మాత్రం పక్కా. చంద్రబాబు నాయుడు గారు 64 ఎకరాలు ల్యాండ్ అమలాపురం మైనింగ్ కంపెనీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన జీవో, ఈ జీవో కాపీ నేను సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కు 2002లో తాను మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన ఈ జీవోను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి అడగడం కూడా జరిగింది. అయితే ఇదంతా బూటకమని తెలుగుదేశం అనుమతిచ్చే నాటికే అసలు కంపెనీలో గాలి జనార్దన్ రెడ్డి అనేవారే లేరంటూ ఆ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు డాక్యుమెంట్లను అందించడం ఆ వెనువెంటనే జరిగిపోయింది. ఏదో బయటకు వచ్చి జీవో పేరు చెప్పినంత మాత్రాన ఈ నేరాల నుంచి తప్పించుకోవాలనుకుంటే చాలా పొరపాటు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు ఏదైతే అవినీతి ఉచ్చులో కూరుకున్నారో సిబిఐ ఎంక్వైరీ చేస్తుందో రేపో ఎల్లుండో జైల్లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈరోజు సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడిని విచారించమంటున్నారు. ఇక అప్పటి గనుల శాఖ మంత్రి, ఇప్పటి హోంమంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ ఎలా ట్రీట్ చేసిందో తనను అలాగే ట్రీట్ చేసిందంటూ తాను కూడా గాలి కేసులో సాక్షిని మాత్రమేనని జగన్ చెప్పుకున్నా లోపల ఏం జరిగిందన్నది ఇప్పుడే తెలియదు. సమాచార సేకరణ కోసమే జగన్ కు సిబిఐ ఆహ్వానం పంపిందని అంతకు ముందు ఒక ఎంపీ అభిప్రాయపడ్డం మాత్రం చక్కిలిగింతలు పెట్టేసింది. ఇంతకీ జగన్ను అరెస్టు చేసేస్తారన్నవి కేవలం వదంతులేనా? ఒక ఎంపీని జైలుకు తరలించడానికి ముందు పార్లమెంటుకు నోటీస్ ఇచ్చి అనుమతి తీసుకోవడం కంపల్సరీ. ఈ గ్రౌండ్స్ మీద అయితే జగన్ ఇప్పటికీ సేఫ్ అయినట్లే లెక్క. పరిస్థితుల్ని బట్టి సిబిఐ యాక్షన్ ప్లాన్ మారిపోతుందన్న ఆరోపణలకు ఒక ఫ్లాష్ బ్యాక్ సపోర్ట్ ఇస్తానంటోంది. పరిటాల రవి హత్య కేసులో ప్రమేయం ఉందన్న అనుమానాల మీద జగన్ నుంచి వివరణ కావాల్సి వచ్చినప్పుడు సిబిఐ ఆయన ఇంటికే వెళ్లి తలుపు తట్టినట్టు గుర్తుంది. అప్పుడు జగన్ ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఇప్పుడు ప్రశ్నించాలి రమ్మంటూ తాకీదులు పంపేసింది. అంతలోనే ఎంత వైరుధ్యం! సిబిఐది కూడా 2 కళ్ల సిద్ధాంతం అనుకోవచ్చా? మళ్లీ వాస్తవంలోకి వద్దాం. సిబిఐ లక్ష్మీనారాయణ నుంచి జగన్ కొచ్చిన ఇన్విటేషన్ ఆషామాషిది కాదని ఇవాల్టి సీజన్ను ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పే మాట. గాలి గన్ల కేసు,
తన అక్రమాస్తుల కేసు, ఎంఆర్ అవకతవకల కేసు, ఈ 3 ముళ్లతోనూ ఆ మనిషికి బంధుత్వం ఉన్న మాట మాత్రం వాస్తవం. ఈ 3 కేసులు ఈ లక్ష్మీనారాయణ నేతృత్వంలో నలుగుతున్నవే. ఓఎంసీ భాగస్వామ్య సంస్థ రెడ్ గోల్డ్ కు జగన్ దగ్గరున్న జగతి పబ్లికేషన్స్ కు ఉన్న సంబంధాన్ని నిర్ధారించుకోవడం కోసమే ఇవాళ యువనేతకు పిలుపొచ్చింది. రెడ్ గోల్డ్ అనే బినామీ కంపెనీని అడ్డుగా పెట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి సాక్షి మీడియాలో 70 కోట్ల పైచిలకు పెట్టుబడి పెట్టినట్లు సిబిఐ బుర్రలో ఉన్న సందేహం. ఇక్కడ క్లారిటీ కోసమే జగన్ మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. కానీ ఎంఆర్ కేసులో కోనేరు ప్రసాద్ అరెస్ట్ అయిన 24 గంటల్లోపే జగన్ ఇంటరాగేషన్ జరగడం ఆసక్తికరమైన అంశం. కోనేరుతో ఉన్న లింకుల్ని పనిలో పనిగా తన అక్రమాస్తుల వివరాల్ని ఆరా తీయడం కోసం సిబిఐ జగన్ ను ఇంటరాగేట్ చేసిందన్నది ఇంకో లోగుట్టు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు హూ ఇస్ గాలి అన్నంత సిల్లీగా జగన్ స్పందించిన నిజానిజాలు నిక్కపొడుచుకోకుండా ఉండవు. How is Janardhan Reddy connected to me? No, this is not right on any of you people, whatever you people are doing. You just tell me one thing, how is Janardhan Reddy connected to me? This is not right. Please do not have any connection with Janardhan Reddy to me. I mean, this is not right. ఈ ఎపిసోడ్ లో మీడియా 2 భాగాలుగా చీలిపోయి 2 రంగుల్లో వార్తల్ని జారీ చేయడం కొత్త కన్ఫ్యూజన్ ను పుట్టిస్తోంది. కోనేరు ప్రసాద్ చంద్రబాబు బినామీ అని జగన్ పేపర్లో డబ్బా కొట్టేస్తుంటే కోనేరు అనే మొక్కను నాటింది బాబే అయినా దాన్ని నీరు పోసి పెంచింది వైఎస్ ప్రభుత్వమేనన్నది వేరే టీవీ వార్తలిచ్చే సారాంశం. దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి కోనేరు ఇంట్లోనే చంద్రబాబు టీ కాఫీలు తాగేవారన్నది జగన్ పార్టీ దగ్గరున్న సమాచారం. ఎంఆర్ సంస్థ నుంచి ఏపీఐఐసికి రావాల్సిన వాటాలో కోత పెట్టింది వైఎస్ ప్రభుత్వమే కనుక కోనేరు అరెస్టు వైఎస్ గ్రూప్ నే డేంజర్ జోన్ లో పడేస్తుందన్నది తెలుగుదేశానికి ఊరటనిచ్చే వార్త. కోనేరు అరెస్టుకి జగన్ ఇంటరాగేషన్ కి లంకె పడుతుందా? ఇప్పుడు జగన్ సిబిఐ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డది ముద్దాయిగానా, సాక్షిగానా, లేకపోతే నిందితుడిగానా? ఇవన్నీ రేపో మాపో తీరాల్సిన సందేహాలు. చంద్రబాబును వదిలిపెట్టి నన్ను మాత్రమే ఎందుకు ఇరికించారన్న జగన్ అసహనమే ఇక్కడ అనుమానాస్పదం. 1.5 సంవత్సరం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా నన్ను కేవలం ఒక సాక్షిగా నా ఒపీనియన్ తీసుకుంటున్నారు అని అంటే, అక్యూజ్డ్ గా కాకుండా తీసుకుంటున్నారు అని అంటే ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం అవసరం లేదు. ఇప్పటికైనా కూడా జీవో నేను అందరికీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 2002లో తాను దారాదత్తం చేసిన జీవో ఇది. కేసులు ఛార్జిషీట్ల దశలు దాటి ఇంటరాగేషన్ దాకా జరిగిన జగన్ జర్నీ రేపు అరెస్టుతో ముగిసిపోతుందని ఎగస్ పార్టీ పసిగట్టిన సంగతి. వీళ్లు కంటున్న కలలు గనక నిజమైతే జగన్ ఫ్యూచర్ పాతాళం లోతుల్ని తాకేసినట్లే. కానీ ఆ పాతాళాన్నే కిందకి తన్ని పెట్టి తనకుందనుకుంటున్న ప్రజాబలంతో జగన్ మళ్లీ భూమి మీదకి తేరుకోవచ్చు. కోట్లు నొక్కేశారన్న అవినీతి ఆరోపణలు, కళ్లకు కనబడే ఈ రాజసౌధాలు మాత్రం ఆయన్నంత ఈజీగా బతకనిచ్చేటట్టు లేవు. ఇవాళ ఎలాగోలా నమ్మేసిన జనం రేపు మీ వెంటే ఉంటారన్న నమ్మకం మీకుందా? జగన్ అరెస్ట్ అయితే రాజీనామాలు చేస్తామంటూ కొందరు ఎమ్మెల్యేలు అలక పాన్పును రెడీ చేసుకుంటున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ సాఫ్ట్ బ్లాక్ మెయిలింగ్ వర్కౌట్ అయితే సోనియా నుంచి సిబిఐకి ఫోన్ కాల్స్ వెళ్లినా జగన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే వీలు కూడా ఉంది. తండ్రి పాత్రలో జీవించి కూతుర్ని కాపాడబోయిన కరుణానిధి కుటిల నీతి తిరగబడిన దృశ్యం కూడా ఇక్కడ గుర్తుకు రాకుండా ఉండదు. అయితే ఇప్పటికే విపరీతంగా చెమటోడ్చేస్తున్న యువనేత అప్పుడు దీనికి 10 పాట్లు పడక తప్పదు. ఇంతటి అధోగతికి కారణం ఎవరి మాట చెవిని పెట్టని జగన్ నైజమే అవుతుంది. తండ్రిని సంప్రదించకుండానే జగనే స్వయంగా గాలితో సఖ్యత పెంచుకున్నట్లు ఆయనకున్న మిగతా సన్నిహితులు చెప్తారు. జగన్ వ్యాపారాలతో తనకు పరిచయమే లేదన్న అప్పటి వైఎస్ మాట వెనుక మర్మం కూడా ఇదేనేమో. జగన్కు సంబంధించిన వ్యాపారాలు జగన్వి, కానీ తాను చేసే ప్రతి వ్యాపారంలో నాకేం సంబంధం ఉండదు కదా. ఏదైనా ఉల్లంఘనలు ఉంటే కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, ఆ కంప్లైంట్ వాళ్ళు ఆన్సర్ చేసుకుంటారు. ఈ ఆధారాలే జగన్ రాజకీయ శత్రువులకు పక్కబలమవుతున్నాయి. బతికిన నాళ్లు తండ్రిని వేధించుకు తిన్నాడని, ఆయన పోయిన తర్వాత ప్రజల్ని తగులుకున్నాడని తెలుగు తమ్ముళ్లు తుపాకీలు ఎక్కుపెట్టడానికి జగన్ పాత కొత్త వైఖరులే పునాదులు. గాలి గతే జగన్కు పడుతుందంటూ చంద్రబాబు అక్కసు వెళ్లగక్కితే అదంతా పొలిటికల్ ఫెస్టివల్ ఏనని తీసిపారేయలేము.
ఎందుకంటే తను సోమశేఖర్ కమిషన్ దగ్గర 4 గంటల సేపు చెక్క స్టూలు మీదనే కూర్చుని విచారణకు సహకరించిన పాత జ్ఞాపకం చంద్రబాబుని ఇంకా వెంటాడుతూనే ఉండుండొచ్చు. ఎక్కడ చూసినా కడపలో, ఇడుపులపాయలో, పులివెందల్లో, చెన్నైలో ఎక్కడ చూసినా ప్యాలెస్లు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఒక మనిషి ఉండడానికి ఎంత కావాలో తమ్ముళ్ళు మీరే ఆలోచించమంటున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. అవినీతి డబ్బులతో సాక్షి పేపర్ పెడతారు, అవినీతి డబ్బులతో టీవీ పెడతారు, సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారు. ఇది ఎక్కడ చూద్దాం తమ్ముళ్ళు అని అడుగుతున్నారు. తగ్గవలసిన సంపద మీకోసం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టవలసిన డబ్బులు, పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు ఈ కాంగ్రెస్ రాబందులు దోచుకున్నారు. ఇవాళ 2.5 గంటల ప్రశ్నీకరణతో వదిలేసిన సిబిఐ రేపు జగన్ను మళ్లీ రమ్మని ఇన్విటేషన్ పంపదన్న గ్యారంటీ కూడా లేదు. విజయసాయిరెడ్డిలాగే తాను కూడా సిబిఐ ఆఫీసులో ప్రతిరోజు హాజరు వేయించుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. సీఎం అవుతాడనుకున్న యువనేత ఇప్పుడు అరెస్ట్ అవుతున్నాడన్న వార్తలు అభిమానుల్ని ఏ రకమైన భావోద్వేగాలకు గురిచేస్తాయో తేల్చడం కష్టం. ఈ ఉద్విగ్నభరితమైన సీన్ల నేపథ్యంలో జగన్ పార్టీ పెరిగిపోతుందా లేక తరిగిపోతుందా అన్నది కూడా అంచనాలకు అందని జోస్యం. ఇది చిన్నపాటి గ్రహణమేనని, చీకట్లన్నీ చెదిరిపోయి 15వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలో 2వ విడత ఓదార్పు యాత్రలో జగన్ పాల్గొంటాడని ఆయన అనుచర వర్గం మనస్ఫూర్తిగా ఆశిస్తోంది. మరి ఈ లక్ష్మీనారాయణుడు జగన్ని ఆశీర్వదిస్తాడంటారా?